అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతి నియోజకవర్గ జనసేన అభ్యర్థి వివాదం ముగిసినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాస్ గెలుపుకు కృషి చేయాలని చెప్పి దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ గారు చేశారు. నిన్నటి వరకు అసంతృప్తి విధానం నెలకొన్నటువంటి సమస్యలన్నింటినీ తొలగించి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ సూచించినట్లుగా తెలిసింది. దానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఇవాళ సుగుణమ్మ గారు, మాజీ టీడీపీ ఎమ్మెల్యే గారు మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, ఇవాళ ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, ఏం దిశానిర్దేశం చేశారు? ఓం నమో వెంకటేశయ్య. ఈ రోజున రాష్ట్రంలో 2028 సార్వత్రిక ఎన్నికలు మే 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతుంది. ఈ రాష్ట్రంలో 58 నెలలుగా ప్రజలు పడినటువంటి ఈ పరిపాలన వలన బాధలు అన్నీ కూడా తొలగిపోయే రోజు వచ్చింది. ఇంకా 30 రోజులు 40 రోజులే ఉంది అన్న సమయంలో మరి ఈ రోజున ఈ కూటమి అభ్యర్థులు కొన్ని చోట్ల మరి పార్టీలు వేరే అయిన దానివల్ల సమన్వయం లేకపోవడంతో మరి పని సజావుగా జరగడం లేదనే ఒక ఉద్దేశంతో ఆ రోజున కాళహస్తిలో తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజున మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత, వీరి ఇరువురు కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని తిరుపతి నగర సీటుని, ఎందుకంటే మన కలియుగంటి వెంకటేశ్వర స్వామి పాదాల చెందుతున్నటువంటి ఈ తిరుమల తిరుపతి దగ్గర అప్రతిష్ట పాలు కాకూడదు, ఇక్కడ ధర్మం రక్షించబడాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో వారి ఇరువురు కూడా ఇంత దూరము మా తిరుపతి నగర లీడర్స్ కోసమో ప్రజల కోసమో విచ్చేసి మమ్మల్ని అందరినీ కూడా సమన్వయంతో పనిచేసి ధర్మాన్ని కాపాడండి అని చెప్పి కూటమి అభ్యర్థులను గెలిపించే దిశగా మనమంతా ప్రయాణం చేయాలి అని చెప్పారు. ఇది వాస్తవం. ఎందుకంటే మనం కూడా ఈ రోజున ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఈ శని, ఈ పీడ, ఈ దరిద్రం, ఈ క్యాన్సర్ గడ్డను తప్పకుండా నిర్మూలించుకోవాలంటే ఏర్పడినటువంటి ఈ కూటమిని అందరూ కూడా బలపరచాలి. 5 కోట్ల ప్రజానీకం కూడా బలపరుస్తారు. ఇది తథ్యం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాబోతుంది. ప్రజలందరికీ కూడా సుపరిపాలన అందబోతుంది అనేది 100% వాస్తవం, నిజం. ఆ కలియుగంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో. మేడం, మొన్నటి వరకు అంటే స్థానికులకే కేటాయించాలి అనే నిదానం తీసుకొచ్చారు. కేడర్ కూడా ఆ దిశగా ఆలోచన చేసి మిమ్మల్ని సపోర్ట్ చేసింది. అయితే ఇవాళ ఆ విధానం లేదని భావిస్తూ ఇవాళ మీరు మన జనసేన అధినేతకు ఏ విధమైన సూచనలు ఇచ్చారు? ఈ రోజున తిరుపతి టీడీపీ పార్టీకి కానివ్వండి, బలమైన కేడర్ కలిగినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి ప్రత్యేకమైంది. అటువంటి చోట మరి టీడీపీ అభ్యర్థి లేకపోవడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోయారు. అటువంటి సమయంలో మరి జనసేనకు ఇవ్వడం జరిగింది. పొత్తుల్లో భాగంగా ఈ రోజున మనం 144 సీట్లలో తెలుగుదేశం పార్టీ నిలబడుతున్నాం. అక్కడంతా కూడా జనసేన పార్టీ మనకు సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు 21 సీట్లు తీసుకున్న చోట కూడా మనము మనస్ఫూర్తిగా హోల్ హార్టెడ్గా వాళ్ళ విజయానికి కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి క్యాండిడేట్ ఎవరనేది ఇప్పుడు మనకు నిర్వివాంశము. మనకు పార్టీ గెలవాలి, కూటమి గెలవాలనేదే మన ముఖ్య ఉద్దేశము, ముఖ్య ఆశయము. ఈసారి ఎన్నికలు కూడా జరగబోయేది కూడా అభ్యర్థుల గురించి కాదు, పార్టీల గురించి, మరి మహాకూటమి విజయం గురించే ఎన్నికలు జరుగుతున్నాయి. రాబోయేది అదే. కాబట్టి మనమంతా కూడా మరి అదే విధంగా అడుగులు వేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చి పూర్తిగా వివరణ ఇచ్చి ఎందుకు మనం చేయాల్సి వచ్చింది, ఎందుకు మనం చేయాలనే ఒక పూర్తి వివరణతో ఆయన ఇచ్చినటువంటి మరి ఆ స్పీచ్ కానివ్వండి, మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టినటువంటి మాట్లాడిన విధానం కానివ్వండి, ఈ రోజున మమ్మల్ని అందరినీ కూడా కార్బోన్ముక్తులై పనిచేసే విధంగా మమ్మల్ని అందరినీ కూడా చేయడం జరిగింది. దానికి మేమంతా కూడా కట్టుబడి రేపటి నుంచి కూడా కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తాం. అంటే కేడర్కి ఎలాంటి భరోసా కల్పించారు మేడం? టీడీపీ కేడర్కి అంటే జనసేన అభ్యర్థిని గెలిపించేదానికి టీడీపీ కేడర్కి ఎలాంటి భరోసా కల్పించారు? ఈ రోజున టీడీపీకి సీటు కేటాయించడం జరిగింది. కానీ రాబోయేది
కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కాబోయేది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ. సో మా క్యాడర్కి తిరుపతి నగరంలో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదనేది మా అందరి యొక్క ఆశ. కాబట్టి మాకేమీ ఇబ్బంది ఉండదు. కాబట్టి మేమందరం కూడా కలిసికట్టుగా పొత్తుల్లో మరి జనసేనకి ఇచ్చినటువంటి సీటును గెలిపించి మా తెలుగుదేశం ప్రభుత్వంలో మేమేమేమి చేయాలనుకున్నామో అన్నీ కూడా నిర్వర్తించుకుంటాం. ఇన్ని రోజులు మొన్న అధినేతగా మీకు దిశానిర్దేశం చేసిన పిదప కూడా మీరు ఈ వారం 10 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఉన్నారు కాబట్టి దానికి ఎలా భావించాలి? అది ప్రజలు ఉండే అపోహే తప్ప ప్రాక్టికల్గా వాంటెడ్గా చేసిందైతే ఏమి లేదు. మనకు ఉగాది వచ్చింది, రంజాన్ వచ్చింది, ప్రతి పర్మిషన్స్ 48 అవర్స్ ముందు తీసుకోవాల్సి ఉన్న దాని మూలంగా ఇవన్నీ జరిగిన తర్వాత దానికి ఒక షెడ్యూల్ వేసుకోవాలి, ఒక టైం టేబుల్ వేసుకోవాలి. పర్మిషన్స్కి వీధి మనము ఒక టైం టేబుల్ లాగా వేసుకొని ఇవ్వాల్సిన పరిస్థితుల్లో 2-3 డేస్ ఆలస్యమైన మాట వాస్తవమే. అంతేగాని అందులో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే తప్పకుండా ఆయన యొక్క సందేశం కూడా తీసుకొని ముందుకెళ్తే ఇంకా మన ప్రచారం అనేది బలంగా ఉంటుందనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే మేము ప్రచారంలో నిన్న మొన్న రంజాన్ వరుస సెలవులు రావడంతో పాల్గొనలేకపోయాము. రేపటి నుంచి కూడా మేము తప్పకుండా అభ్యర్థి విజయాలకి కృషి చేసి రేపటి నుంచి కూడా చాలా ముమ్మరంగా ప్రచారం సాగిస్తాం. చివరిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని దిశానిర్దేశం చేసిన పిదప మీరు ఏకీభవించారా? మీ క్యాడర్కి ఎలాంటి భరోసా ఇస్తున్నారు? ప్రజలు రేపు ఎలక్షన్ ప్రచారంలో మీరు ఏ విధంగా పాల్గొంటారు? ఎలక్షన్ ప్రచారంలో యథావిధిగా పాల్గొంటాను. ఇది నాకేం కొత్త ఎలక్షన్ కాదు. సో నా వంతు కృషి సాయశక్తిలా నేను ఎప్పుడూ చేస్తాను. నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండదు. అది అందరికీ ప్రజలందరికీ తెలుసు, నాయకులందరికీ కూడా తెలుసు. కాబట్టి మా అధినాయకుల ఆదేశానుసారము తప్పకుండా 100% మా క్యాడర్ అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి పాల్గొని ఈ ఎలక్షన్లో విజయం సాధించే దిశగా మేమంతా కూడా పనిచేస్తాము. ఈ రోజున మరి మాకు ఎలాంటి గౌరవం అని మీరు అడిగారు. మాకు గౌరవం అనేది తెలుగుదేశం పార్టీనే మా గౌరవం, తెలుగుదేశం పార్టీనే మా బలం. మా చంద్రబాబు నాయుడే మాకు బలం, మా తండ్రి అన్న ఏదనుకున్నది. కాబట్టి ఆ ఒక్క ధ్యేయంతోనే ఆ యొక్క బలంతోనే మేమందరం కూడా 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నా మేము కానీ మా క్యాడర్ కానీ ఎలాంటి అన్యాయాలు చేయలేదు, ఎలాంటి అక్రమాలు చేయలేదు, ఎలాంటి అక్రమార్జన కూడా మేము చేయలేదు. అలాగే 4 సంవత్సరాలు నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కూడా అదే పంతాలో మేము నడిచాము. మాకు ఇదేమి పెద్ద కష్టం కాదు. తప్పకుండా మా ప్రభుత్వం రాబోతుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమంతా కూడా సుఖశాంతులతో ఉండబోతున్నాం అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మా క్యాడర్ అంతా కూడా ఎంతో ఉత్సాహంతో రేపటి నుంచి పనిచేయబోతుంది. ధన్యవాదాలు. ఆరణి శ్రీనివాస్ అభ్యర్థి గెలుపు కోసం తామంతా కలిసికట్టుగా కృషి చేస్తాము. అలాగే పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేసిన దానికి ఏకీభవిస్తూ అభ్యర్థి గెలుపుకు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.